హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యం అందించడానికి మన మధ్యలో పాస్టర్ అజయ్ బాబు గారు ఉన్నారు. సో అజయ్, నేను తుమ్కుంట అనే ప్రాంతంలో మరి అక్కడ ఆర్ఫనేజ్ మినిస్ట్రీ యాక్టివిటీస్ చాలా చేసాం. ఆల్మోస్ట్ నాకు 15 years నుంచి అజయ్ పరిచయం. అండ్ అజయ్ తుమ్కుంటలో సంఘాన్ని స్థాపించి మరి చర్చ్ని స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలుగా అక్కడ చర్చ్ నడిపిస్తున్నారు, మినిస్ట్రీని. అదేవిధంగా ప్లస్ పాస్టరే కాదు, ఆయన బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్, టీచింగ్ బైబిల్ సబ్జెక్ట్స్ గురించి, థియాలజీ సబ్జెక్ట్స్ గురించి టీచింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి తను అనేక ప్రాంతాలలో ప్లస్ మా న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో, విలేజ్ మినిస్ట్రీస్లో కూడా చాలా విలేజ్ మినిస్ట్రీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మరి చాలా విలేజెస్ ప్రాంతాల్లో కూడా వాక్య పరిచర్య చేశారు. సో ఈ రోజున మన మధ్యలోకి ఈ రోజున స్పెషల్ వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి పాస్టర్ అజయ్ గారిని ముందుకు రావాల్సింది కోరుతున్నాం. గట్టిగా అందరం చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, గట్టిగా చెప్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క శ్రేష్టమైన సమయమును నాకు అప్పగించినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపరైనటువంటి పాస్టర్ అలీన్ గారికి, వారికి సంఘం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే తోటి సేవకులు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నా గురించిన పరిచయము ఆల్రెడీ పాస్టర్ అలీన్ గారు షేర్ చేశారు. మనకున్న సమయం చాలా సంకుచితంగా తక్కువగా ఉన్నది కనుక ఎక్కువ సమయము మనం దేవుని వాక్యంలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు 2 మాటలు నేను పాస్టర్ అలీన్ గారి గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అలీన్ గారి పరిచయము, నా పరిచయము చాలా వింతగా జరిగింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్న వ్యక్తి అలీన్ గారు. జెన్సెస్ ఇన్ఫినైట్ సొల్యూషన్ అనే కాల్ సెంటర్లో నేను వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫస్ట్ టైం నేను అలీన్ గారిని కలిసిన సందర్భం. ఆ తర్వాత మా పరిచయము స్నేహంగా మారింది. స్నేహంగా మారిన మా పరిచయము పరిచర్యలో, దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ క్రమంలో తుమ్కుంట అనే ప్రాంతంలో వారు ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశారు. ఆర్ఫనేజ్లో అనేకమైన కార్యాలు, అనేకమైన సమాజానికి కావాల్సిన పనులను చేయడానికి ఎన్నో కొత్త కొత్త ప్లాన్స్ వారు వేస్తూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు అలీన్ అన్నతో 2 మాటలు చెప్తూ ఉంటాను. యు ఆర్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటాను. ఇంకొక మాటలో యు ఆర్ మై ఈజ్ అవర్ మోటివ్. ఆయన చూసినప్పుడల్లా ఎంతో కొంత ఎంకరేజ్ చేయబడతాం. ప్రార్థన విషయంలో నాకు ఒక విషయాన్ని వారు నేర్పారు. అది ఇప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే మేము కలిసినప్పుడల్లా చాలా సందర్భాల్లో మోకరించి ప్రార్థన చేయడం అనేది మేము ఎక్కువగా చేశాం. ఆయన నేర్పిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా కష్టం ఉంటే ఒక పేపర్ మీద నోట్ చేయి అన్నీ. ఆ పేపర్ మీద నోట్ చేసిన తర్వాత ప్రతి దినము ఆ పేపర్ మీద చేయిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నేను నోట్ చేసిన ఈ నీడ్స్ అన్నీ నా ముందు కొండల వలె నేను ఎక్కలేనంత స్థితిలో ఉన్నవి, అయినను నువ్వు సహాయం చేసేవాడు కనుక నీ ముందుంచుతున్నానని ప్రతిదినం నువ్వు ప్రార్థన చేయని వారు నాకు చెప్పిన మాట ఇప్పటికీ మర్చిపోను. నేను పాటిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విషయంలో నాకు సహాయము చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన కూడికను ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రార్థన అవసరాలన్నీ వారు నోట్ చేసి ఒక రోజు లేదా 2 రోజులు బయటికి రాకుండా ఆ విషయాల్లో ప్రార్థన చేసిన తరుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని నేను చాలా అభినందిస్తాను. అలాగే పరిచర్యలో వారు నాకు ఇచ్చిన సలహాలు ఎప్పటికీ మర్చిపోలేను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్, అధ్యక్షులు వారే. మరి ఈ యొక్క పరిచర్యలో నేను పాలుభాగస్తుని అవ్వడం, విలేజ్ పరిచర్యలకు నేను వెళ్ళడం, ఆయా సందర్భాల్లో వాక్య పరిచర్య చేయటం దేవుడిచ్చిన ధన్యతగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు నన్ను దేవుని వాక్యం చెప్పడానికి పిలిచిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను.
త్వరగా దేవుని మాటలు మనం విందాం. ఎక్కువ సమయం నేను చెప్పను, ఎందుకంటే సమయం చాలా దాటిపోయింది. కాబట్టి నేను త్వరగా నేను ఏం చెప్పాలనుకున్నాను ఆ మాటలన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. సంఘము ఏ విధంగా ప్రారంభించబడింది, ఈ సంఘాన్ని ప్రారంభించడానికి గల మూల కారణాలు నేను చెప్పి నా వాక్యాంశంలోనికి నేను వెళ్తాను. సంఘము అనేది ఒక మిస్టరీ అంటే ఊహించలేని పరిణామం, ఊహించిన విధముగా జరిగిన సంఘటన. పరిచర్యలో సంఘము అనేది దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము కలిపి చదివితే అందులో 70 వారాలు అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఎన్ని వారాలండి? 70 వారాలు. ఈ 70 వారాలలో ఆదికాండము నుండి యేసు ప్రభువారు పుట్టి, చనిపోయి, పాతిపెట్టబడి, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మిగిలిన కాలం ఎంత, అయిపోయిన కాలం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే చెప్పబడిన 70 వారాలలో ఎన్ని వారాలు అయిపోయినాయి, ఎన్ని వారాలు మిగిలి ఉన్నాయో తెలిస్తే అసలు సంఘము దేవుడు ఎందుకు ఏర్పరచాడో దీని విధి విధానాలు ఏంటో మనకి అర్థమవుతుంది. 70 వారాలలో ఎన్ని వారాలు అయిపోయినాయి ఇప్పటికీ అని అంటే 69 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని వారాలు అయిపోయినాయండి? 69, 69 వారాలు అయిపోయినాయి. ఇక మిగిలింది ఒకటే వారం. ఆ ఒక్క వారము ప్రారంభించబడాలి, కానీ ఇంకా ప్రారంభించబడలేదు. 69 వారాలు ఎప్పటికి అయిపోయినాయి పాస్టర్ గారు అని మీరు అడిగితే 69 వారాలు అయిపోయిన పాయింట్ ఏదైనా ఉన్నది అని అంటే యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు, పుట్టి, చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగి లేచి, పునరుద్ధానుడై ఆకాశమునికి ఎక్కిపోయిన దినమునకి ఎన్ని వారాలు అయిపోయినాయండి? 69 వారాలు. మిగిలింది ఒకటే వారం. ఆ ఒక్క వారమును ఏమన్నారనంటే 7 ఏండ్ల శ్రమకాలం. 7 ఏండ్ల శ్రమకాలం, 7 years ఆఫ్ ట్రిబులేషన్ అని అన్నారు. అంటే 69 వారాలు కంప్లీట్ అయిన తర్వాత మిగిలినది ఒక వారమే. ఆ ఒక్క వారం శ్రమకాలం, 7 ఏండ్ల శ్రమకాలం. ఆ 7 ఏండ్ల శ్రమకాలం ప్రారంభించబడాలి, కానీ ఇప్పటికీ ఆ 7 ఏండ్ల శ్రమకాలం ప్రారంభించబడలేదు. కారణం ఏంటి అని అంటే ఈ 7 ఏండ్ల శ్రమకాలానికి, ఆ ఒక్క వారానికి యేసు ప్రభువారు పునరుద్ధరణుడి ఆకాశమునకు ఆరోహణమైన దినమును, ఆ దినము నుండి మరి ఈ దినము వరకు ఇంకా ఆ శ్రమకాలం అనేది ప్రారంభం కాలేదు. మరి ఏం నడుస్తుంది పాస్టర్ గారు? మరి ఈ కాలాన్ని ఏమంటారు అని అంటే మనమందరం చక్కగా చెప్పేయగలం. ఏ కాలం అండి ఇది? ఏ కాలం? కృపా కాలం. ఈ కాలాన్ని ఏమన్నారు? కృపాకాలం, గ్రేస్ పీరియడ్ అన్నారు. గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఎప్పుడు ఇస్తారు? ఇవ్వాల్సిన టైము అయిపోయినప్పుడు రిక్వెస్ట్ చేస్తే వచ్చేది గ్రేస్ టైం. అవునండి, మనకి ఇవ్వాల్సిన టైం అయిపోయింది, మిగిలింది ఒక వారమే. ఆ వారం ప్రారంభమైతే 7 ఏండ్ల శ్రమకాలంలోనికి తను నమ్మిన బిడ్డలు, తను ద్వేషించిన బిడ్డలు, ఇంకా తెలుసుకుని వారు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? శ్రమకాలానికి వెళ్ళిపోతారు. ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ కాలము ప్రారంభించబడక మునిపే దేవుడు కృపా కాలాన్ని ప్రారంభించాడు, గ్రేస్. ఆ గ్రేస్ పీరియడ్లో ఏమి ఏర్పడింది అని అంటే సంఘము ప్రారంభమైంది. హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైన దినమున పేతురు గారు ప్రసంగం చేస్తే అక్కడ మేడగదులు ఎంతమంది చేర్చబడ్డారండి? ఇంచుమించు ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది ఆ రోజున రక్షించబడ్డారు. హల్లెలూయా. ద ఫస్ట్ బిలీవర్స్, ఫస్ట్ సంఘము, మొదటి సంఘములో 3000 మంది రక్షించబడి దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. అది ఆరంభం, సంఘము యొక్క ప్రారంభం. ఆ రోజు నుండి సంఘాలు ఎదుగుతూనే అనేకమైన సంఘాలు, విశ్వాసులు బలపడుతూ అనేక మందిని బలపరుస్తూ ఈరోజు పరిచర్య కొనసాగుతూ ఉంది. ఒక దినము ఉన్నది, ఆ దినమా ఈ గ్రేస్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చివరి దినాల్లో ఉన్నామంటున్నాం కదా. దేనికి చివరి దినాలు ఇవి అని అంటే
దేవుడిచ్చిన కృపాకాలము చివరి దినాల్లో ఉన్నాం. ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్ అంతమైపోతుంది. సంఘము ఎత్తబడుతుంది మధ్యాకాశమునకు. ఏ సంఘమునైతే దేవుడు ప్రారంభించాడో ఆ సంఘము ఒక దినమున మధ్యాకాశమునకు ఎత్తబడుతుంది. ఆ మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు కింద బహుశ్రమ కాలము ప్రారంభమవబోతుంది. అందుకనే దేవుడు ఈ సంఘములో ఏమి నేర్పాలనుకుంటున్నాడు, ఎందుకు ఇంత ఈ సంఘము ఎందుకు ప్రాముఖ్యమైనది, చర్చ్ అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది, దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని ప్రారంభించాడు, సంఘ కాపరులను నియమించాడు, ఏం చెప్పాలనుకున్నాడు ఈ సంఘం ద్వారా, అది మనకు తెలిస్తే తప్పనిసరిగా సంఘములో మనం మోకరిస్తాము. ఆ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఏమంటారనంటే 5-fold మినిస్ట్రీ అని అంటారు. 5-fold మినిస్ట్రీ అంటారు. నేను అవన్నీ మీకు చెప్పను, కానీ ఇందులో ఉన్న ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ మగులు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏమి నియమించాడు? 13వ వచనం, పరిశుద్ధులను సంపూర్ణగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపయముల చేత వంచన చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరుగొట్టబడిన వారమై ఉండినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. సంఘమును దేవుడు ఎందుకు ఏర్పరిచాడు, సంఘమును దేవుడు ఎందుకు ఉద్దేశించాడు, ఇందులో చాలా చక్కగా రాసి ఉంచారు. ఇవన్నీ నేను చెప్పను, 2 విషయాలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలో ఏకత్వము పొంది, ఈరోజు సంఘము దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడు, సంఘ కాపరిని ఈ యొక్క న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో పాస్టర్ అలీని గారిని ఎందుకు ఉంచారు అని అంటే 2 విషయాలండి. ఇక్కడ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని యొక్క జ్ఞాన విషయములలో ఏం పొందాలట, మనము ఏకత్వము పొందుటకు. హల్లెలూయా. ఎవరి విషయంలో ఏకత్వం పొందుటకు అని అంటే విశ్వాస విషయంలో, క్రీస్తు యేసు జ్ఞాన విషయములో. హల్లెలూయా. విశ్వాస విషయములో ఏ విశ్వాసం ఇది, ఏ విశ్వాసం, ఎలాంటి విశ్వాసం ఇది? రోమేలుకి రాసిన పత్రికలో 10వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఏమని రాస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గురించి వినుట వలన? అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఆ మాట స్కిప్ చేస్తారు చాలామంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, ఇక్కడ వరకు చెప్పి ఆపేస్తారు. ఎవరి గురించి వినాలట? యేసు క్రీస్తుని గూర్చిన విషయము. యేసు క్రీస్తు గురించి ఎప్పుడైతే మనం వింటామో అది మన జీవితంలో ఆశీర్వాదకరముగా మారుతుంది. హల్లెలూయా. విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి అని అంటే మనం ఎవరి గురించి వినాలి? యేసు ప్రభు గురించి వినాలి. యేసు ప్రభును గూర్చిన విశ్వాసమై ఉండాలి.
హల్లెలూయా. సంఘములో ఈ రోజున ఏ బోధ జరుగుతుంది అని అంటే, విశ్వాస సహితమైన బోధలు లేవు. ఈ రోజున విశ్వాస సహితమైన బోధనలు లేవు. కింద రాశాడు ఏమేమి వస్తాయో కూడా సంఘంలోనికి, కింద పెద్ద లిస్ట్ ఇచ్చారు. అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. ఏవి పోయినవి అని అంటే, ఏ విషయంలో అయితే దేవుడు జ్ఞానము పొందుకోమన్నాడో, ఏకత్వం పొందమన్నాడో, ఆ ఏకత్వం పొందకుండా ఆ విషయాలను బయటికి ఎంటేశాడు సాతాను. ఏ విషయాలు అవి? విశ్వాసాన్ని బయటకు తీసుకువెళ్ళిపోయాడు. క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానమును కూడా బయటకు తీసుకెళ్ళిపోయాడు. ఈ రెండు సంఘము బయట ఉన్నాయి. ఇంకా సంఘము ఏ విధంగా ఏకత్వంలోకి వస్తుంది? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనము అన్న కాడ మేము అనే పదాన్ని సాతాను తీసుకొచ్చాడు ఈ రోజున సంఘాల్లోనికి. మేము, మా సంఘము, మా డినామినేషన్, మా లూథరన్, మా పెంతెకోస్, మా బ్యాప్టిస్ట్ కదండి. మనము అన్న కాడ మేము అనే వర్డ్ వచ్చేసింది. విశ్వాస విషయంలో అన్న కాడ రకరకాల బోధనలు వచ్చేసాయి. దేవుడు సంఘాన్ని ఏ విషయంతో ఉద్దేశించి ఏర్పరిచారో ఆ ఉద్దేశాన్ని సంఘము బయటికి నెట్టేశారు. అందుకని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, 1 year యానివర్సరీ రోజున సంఘములో ఈ 1 year ఒక చోట ప్రారంభమైంది. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన విధముగానే ఈ సంఘం ఒక చోట ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన ఉద్దేశమును మనం మర్చిపోకూడదు అని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యేసు గూర్చిన జ్ఞానము పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరైనా త్వరగా ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎందుకు దేవుడు ఏర్పరిచాడు? కాపరులను దేవుడు ఎందుకు ఏర్పరిచారు? మన కొరకు ఇంత టైం ఎందుకు దేవుడు కేటాయించాడు? ఆదివారం ఆరాధన ఎందుకు దేవుడు నియమించాడు? ఎవరి గురించి తెలుసుకోవడానికండి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని తెలుసుకోవడానికి. హల్లెలూయా. క్రీస్తుని తెలుసుకోవడానికి. ఎలా తెలుసుకోవాలంట? స్పష్టముగా అనే మాట ఉంది అక్కడ. క్రీస్తుని స్పష్టముగా మనం తెలుసుకోవడానికి. ఎందుకు క్రీస్తుని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అనంటే, ఆయన ద్వారా సకల ఐశ్వర్యములు ఆయనలోనే ఉన్నవి. హల్లెలూయా. సకల ఐశ్వర్యముల కోసం మనం ప్రార్థన చేస్తాం. సకల విషయముల కొరకు మనం దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు ల్యాండ్ కొనాలి, పాస్టర్ గారు కారు కొనాలి, పాస్టర్ గారు పొలం కొనాలి, పాస్టర్ గారు ఆ వస్తువు కొనాలి, ఈ వస్తువు కొనాలి, ప్లాట్ కొనాలి, బిల్డింగ్ కొనాలి అని సంఘంలో విశ్వాసులు ప్రార్థన చేస్తారు. కానీ అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయండి? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. హల్లెలూయా. సకల ఐశ్వర్యములు ఆయనలో ఉన్నాయి. ఆయనను స్పష్టంగా మీరు తెలుసుకోగలిగితే ఇవన్నీ మీకు ఏమవుతాయి? అనుగ్రహించబడతాయి. అందుకని ఎపిసిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాస్తాడు సంఘానికి హెచ్చరిస్తూ. ఏమనంటే, మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణం అవ్వాలి. ఎందుకు దేవుని రాకడ రావట్లేదు తెలుసా? ఎందుకు ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుందో తెలుసా అండి? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు 2023 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి మన కొరకు పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన వెళ్ళారు. ఆయన అన్నారు, నేను మరలా వస్తాను అన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? సంపూర్ణం అవ్వట్లేదు సంఘం. ఏ విషయంలో సంపూర్ణం అవ్వాలో సంఘము ఇంకా సంపూర్ణం కాలేదు. ఏ విషయంలో సంపూర్ణం కాలేదు అంటే, విశ్వాస విషయంలో సంపూర్ణం కాలేదు. క్రీస్తు యేసుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఇంకా సంపూర్ణం కావట్లేదు. మరి ఏ విషయంలో సంపూర్ణం అవుతున్నారంటే, మెగా చర్చెస్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్, ఏసీ, ఇక అవి ఇవి ఏవేవో చూపిస్తున్నారు సంఘాల్లో. ఈ రోజున విశ్వాసాన్ని డైవర్ట్ చేసేసారు, జ్ఞానాన్ని డైవర్ట్ చేసేసారు, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని
మార్చేసి. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనము సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఎప్పటి వరకు అండి? క్రీస్తు యేసు సంపూర్ణము ఈ స్థాయిలో ఉంది, మన సంపూర్ణత ఏ స్థాయిలో ఉంది? ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం ఎలా అవ్వాలట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానం అవ్వాలంట. హల్లెలూయా. దేవునితో మనం సమానం అవ్వగలమా? అవ్వగలమండి? ఈ లోకంలో అవ్వలేము. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం అవ్వలేము, కానీ దేవుని సన్నిధానములు అవ్వగలము. హల్లెలూయా. అందుకనే దేవుడు సంఘాన్ని ఇచ్చింది, అందుకే దేవుడు ఇచ్చింది మందిరాన్ని. మీకు తెలుసండి, నేను ముగిస్తాను, నాకు సమయం అవగానే హింట్ ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే నాకు వాచ్ తెలియట్లేదు. సమయం అవగానే నాకు హింట్ ఇవ్వండి. ఓకే, ఒక మాట చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరూ ఒక మొర పెట్టారు కదా. ఏంటి ఆ మొర? ఈ బానిసత్వం నుండి మాకు విడుదల కావాలి. దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. అక్కడికి నాయకుడిని పంపించాడు. నాయకుడు వారికి చెప్పారు, నేను తప్పకుండా మిమ్మల్ని విడిపించి తీసుకువెళ్తాను. ఒకరోజు రానే వచ్చింది. ఎవరితో మాట్లాడాలి? ఫరోతో మాట్లాడాలి. ఆయనే కదా విడిపించి పంపించాలి, విడుదల కలిగించి వెళ్ళండి, ఇక నా దగ్గర పని చేయని అవసరం లేదు, మీ దారిని మీరు పోవాలి అని ఆయన చెప్పాలి. అల్టిమేట్గా ఫరో చెప్పాలి. సో ఫరో చెప్పాలి ఆ మాట. అంటే ఫరో దగ్గరికి వెళ్ళి వీరి బాధ ఏంటో, వీరి కష్టం ఏంటో, వీరు ఏం కోరుకుంటున్నారో అది చెప్పాలి. ఒకరోజు రానే వచ్చింది. మీరు చదవండి, నిర్గమాకాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సందర్భం చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 లక్షల మంది నిలబడ్డారు. ఎవరి ముందు? ఫరో ముందు. నాయకుడు ముందున్నాడు. ఆ రోజున ఫరోతో ఏమన్నారో తెలుసా? అయ్యా, మేము అరణ్యములో, మేము, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము అరణ్యములో దేవునికి, దానికి ముందు ఇంకొక మాట ఉంది, మా దేవునికి మేము ఉత్సవము చేటకు మమ్మల్ని పోనిమ్ము అన్నారు. అసలు వీరేం చెప్పాలి? ఫరో ముందు నిలబడినప్పుడు 6 లక్షల మంది నాయకుడు ఏం చెప్పాలి? అయ్యా, ఇన్ని సంవత్సరాలు మీ కింద బానిసత్వం చేశాము, దెబ్బలు పడ్డాము, కఠినమైన చర్యలకు గురైపోయాము, మా పిల్లలు భవిష్యత్తు పోయింది, మా తరము భవిష్యత్తు పోయింది, ఇక మీ దగ్గర పని చేయలేము, మేము విసిగిపోయాము, ఇక మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పాలి. అందుకు మమ్మల్ని విడుదల చేయని చెప్పాలి. కానీ వీరు మొరపెట్టి దేవుణ్ణి అడిగి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? ఫరో ఆ దేశానికి దేవుడు. ఫరోను తప్పించి మరొకరు దేవుణ్ణి ప్రస్తావన కానీ ఆరాధన కానీ ఆయన ముందు మాట్లాడకూడదు. ఆయనకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారు? వెళ్ళి మా దేవునికి అరణ్యములో మేము ఉత్సవము చేయాలి. ఉత్సవము అనే మాటకు అర్థాన్ని మనం చదివితే ఆరాధన చేయాలి. హల్లెలూయా. మా దేవునికి మేము అరణ్యములో ఆరాధన చేయాలి, మమ్మల్ని పోనిము అన్నారు. ఎంత గొప్ప మాట అన్నవారు అన్నారండి. ఎంత గొప్ప మాట అది. నాకు ఆ మాట చదవగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఫరో ఏమన్నాడో తెలుసా? అసలు మిమ్మల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఆ మాట ఫరో రిప్లై ఏమి ఇచ్చాడో తెలుసా? అసలు మిమ్మల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పుడు ఎవరు కలగజేసుకున్నారో తెలుసా? దేవుడు కలగజేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కలగజేసుకున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆది నుండి దేనికోసం ప్రయాసపడ్డారో తెలుసా? వారి సొంత కార్యముల కొరకు కాదు, సొంత ఎదుగుదల కొరకు కాదు వారు ప్రయాసపడ్డది. కుటుంబ అవసరతల కొరకు కాదు వారు ప్రయాసపడ్డది. దేని కొరకు ప్రయాసపడ్డారు తెలుసా? దేవునికి మేము ఆరాధన చేయాలి. అప్పుడు ప్రారంభమైనది కొనసాగుతూ ఉన్నది. హల్లెలూయా. కొనసాగుతూ ఉన్నది. ఈరోజు సంఘముగా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు కృపాకాలంలో. ఆయన చెప్తున్నాడు, మనం ఈ కృపాకాలంలో ఏ విషయంలో బలపడాలంటే విశ్వాస విషయంలో బలపడాలి. అల్టిమేట్గా దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నీ విశ్వాసము ఎక్కడ? దేవుడు నిన్నేం అడుగుతాడో తెలుసా? ఆయన ముందు నిలబడినప్పుడు నీ విశ్వాసము ఎక్కడ? ఒకరోజు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, అలజడి వచ్చేసింది, తుఫాను వచ్చేసింది,
శిష్యులందరూ కంగారు పడిపోయారు. ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. అయ్యా యేసయ్యను లేపారు. అయ్యా తుఫాను వచ్చేసి మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన లేసేయమన్నారు, మీ విశ్వాసము ఎక్కడ? అల్టిమేట్గా ఆయన అడిగేది ఏంటో తెలుసా? ఏమైందని అడగడు ఆయన, ఏం జరిగిందని అడగడు, తుఫాన్ ఏంటి, వర్షం ఏంటి, మీరు కేకలేంటి ఆయన అడగడు. ఇన్నర్ లైఫ్లో మనకి ఆత్మీయతలు ఏదైతే దేవుడు ఉద్దేశించాడో దాన్ని మాత్రమే అడుగుతాడు. అల్టిమేట్గా అడిగేది నీ విశ్వాసాన్ని. అందుకని పౌలు అంటాడు, మంచి పోరాటం నేను పోరాడితిని, నా పరుగు నేను కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా. ఏం కాపాడుకున్నాడండి? విశ్వాసాన్ని కాపాడు. ఏ విషయంలో అయితే దేవుడు జాగ్రత్త పడమన్నాడో విశ్వాస విషయంలోనూ, యేసుక్రీస్తు గూర్చిన జ్ఞాన విషయంలోనూ అన్నాడో ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు. సంఘం ఈ రోజున ఏ విషయంలో జాగ్రత్త పడాలో తెలుసా? విశ్వాస విషయంలో, క్రీస్తు యేసును గూర్చిన జ్ఞాన విషయంలో జాగ్రత్త పడాలి. అల్టిమేట్గా ప్రభు సన్నిధిలో నిలబెట్టేవి అవే. క్రీస్తుతో సమానంగా నిన్ను నిలబెట్టగలిగేవి అవే. క్రీస్తు సంపూర్ణతకు మీ సంపూర్ణత సమానము చేసేది. ఆ విధముగా మనం ప్రయాసపడాలి. అందుకని కింద ఇంకొక మాట ఉన్నది, పరిశుద్ధులను సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు అప్పుడు దేవుడు అపోస్తులను, పాస్టర్లను, కాపర్లను వీళ్ళందరినీ నియమించాడు. 5-fold మినిస్ట్రీ అంటారు. ఇక అంటే రకరకాల పరిచర్య కలిగినవి, విధి విధానాలు. అవన్నీ ఇప్పుడు మీకు అవసరం లేదు. కానీ సంఘంగా మీరు నేర్చుకోవాల్సిన 2 విషయాలు. మీకు ఏం నేర్పబడుతుంది మీ సంఘంలో? విశ్వాసం నేర్పబడుతుందా? క్రీస్తు యేసుని కూర్చిన జ్ఞానం నేర్పబడుతుందా? క్రీస్తుతో సంపూర్ణమవుటకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉందా? మోకాల అనుభవంలోనికి మీరు వెళ్తూ ఉన్నారా? వేటువైపు మీరు పరిగెడుతూ ఉన్నారు? ప్రభు సన్నిధిలో దేవుని వాక్కు హెచ్చరిస్తుంది. పాస్టర్ అలీని గారిని నేను పర్సనల్గా చాలా అనుభవం కలిగిన వారిని. వారితో ఎన్నో అద్భుత కార్యములు నేను కళ్ళారా చూశాను. ఎంతోమందికి వారు సహాయం చేశారు. ప్రభు పరిచర్యల సేవకులు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే ఆయన ఊరుకోరు, ఏదో రూపంలో సహాయము వారికి చేయాలి, పరిచర్య నిలబెట్టాలి, ఆ కార్యం ఆగకూడదు. అనాథులు ఉన్నారంటే వారికి సహాయం చేయాలి. నాకు తెలుసు, షామరిపేటలో తుమ్కుంటలో ఒక డస్ట్బిన్లో పడేసిన ఒక పాపను తీసుకొని అనాథాశ్రమంలో పెంచారు. మైరాని ఇప్పటికీ మర్చిపోలేము. ఆ పాపను ఆర్ఫనేజ్లో పెంచారు. ఒక ఉన్నత స్థితిలో ఉంది ఆ పాప. ఇప్పుడు దుబాయ్లో ఉందని విన్నాను. ఆంటీయే చెప్పాలి నాకు, ఎందుకంటే ఆంటీ, అంకుల్, ఇక్కడ మన అలీన్ వాళ్ళ బ్రదర్ నిహార్ చాలా కేర్. వాళ్ళు పాప కుయ్యి అంటే అనగానే వెంటనే పాలు పట్టించేవాళ్ళు. 2 అవర్స్కి. ఆ పాప ఇప్పుడు దుబాయ్లో ఉంది. ఆ పాపకు ఒక జీవితాన్ని ఇచ్చారు అని అంటే పాస్టర్ గారు పడిన కష్టం ఎంతో, వారి అమ్మగారు పడిన కష్టం ఎంతో ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరిచర్యలు వారు ఏమి చేయాలో అవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. సంఘం కొరకు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడుతూ ఉన్నారు. క్షేమాభివృద్ధి కలగజేయడానికి, సంఘాన్ని అభివృద్ధి పరచడానికి, క్రీస్తుతో సంపూర్ణతలోనికి తీసుకురావడానికి వారు ప్రయాసపడుతున్నప్పుడు సంఘముగా మీరేం చేయాలి? తోడ్పాటునివ్వాలి, ఏకమవ్వాలి. అందుకని ఇక్కడ ఉంది, ఏకత్వము పొంది విశ్వాస విషయంలో క్రీస్తు యేసును గూర్చిన విషయములు పాస్టర్ గారు ఏదైనా మాట చెప్పారు అంటే మీరందరూ ఏమవ్వాలి? ఏకత్వము పొందాలి. అప్పుడు సంఘానికి అది బలము, సంఘానికి అది ధైర్యము. తద్వారా మీరు ఏదైనా చేయగలరు. దేవుని సన్నిధానంలో మీరు ఆ విధంగా ఎదగాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ చివరి వచనాన్ని చదివి నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ మాట మేము చదువుకుందాం. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములలో సంఘం ఏమవ్వాలి? ఎదగాలి, ఏకత్వము పొందాలి, అన్ని విషయములలో ఎదగాలి. ఈ విధముగా ఆశీర్వదించబడాలి. ఇది 1 year కంప్లీటెడ్, 2nd year యానివర్స్, 3rd year యానివర్స్, 5th year యానివర్స్. ఈ విధంగా అన్ని యానివర్సరీలు జరుపుకుంటూ ప్రభు సన్నిధులు ఎదుగుతూనే ఉండాలి. కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవు చెప్పిన మాటలను పెడచెవి పెట్టక ప్రభువా మా హృదయములలో భద్రపరుచుకొని
విశ్వాస విషయములలోను, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములలోను మేము ఏకత్వము పొందడానికి ప్రయాసపడతాం తండ్రి. ఎందుకంటే ఒక రోజున నీతో సంపూర్ణమైన వారముగా నిలవబట్టుకు సహాయము చేసే 2 సాధనాలు తండ్రి. ప్రభువా, మేము నీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాం. మేము ఎదగాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండాలి తండ్రి. ఆ విధంగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.